నమస్కారం అండి. మీరందరూ బాగున్నారా? నేను రీనా స్టెల్లా చక్కగా ఫ్లైట్‌లో కూర్చుండిపోయి 10 గంటల ప్రయాణం అండి వాషింగ్టన్ నుండి టర్కీకి. చాలా చక్కగా జరిగింది ప్రయాణం. మాకు ఇదే ఫస్ట్ టైం అండి టర్కీలోకి. వెల్కమ్ టు టర్కీ అండి. చూసేద్దామా మరి? ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్ చాలా పెద్ద ఎయిర్‌పోర్ట్ అండి. అందుకే మీకు కొంచెం చూపించాలని అనుకుంటున్నాను. ఒకే ఒక టెర్మినల్ బిల్డింగ్, కానీ చాలా చాలా పెద్దది. ఆ బిల్డింగ్‌లోనే డొమెస్టిక్ ఫ్లైట్స్ అంతా ఒక సైడు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అంతా ఇంకో సైడు. చాలా పెద్ద షాపింగ్ మాల్ ఉందండి. జిగజిగలాడిపోతుంది. అదరగొట్టేశారు మనోళ్ళు మాత్రం. అమెరికన్ సిటిజన్స్‌కి వీసా ఆన్ అరైవల్ ఎయిర్‌పోర్ట్‌లోనే కొనుక్కోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ మాత్రం ముందే వీసా అప్లై చేసుకొని ముందే అవన్నీ చూసుకోవాలండి. ఇది ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ అంటే రోజుకి 1375 ఫ్లైట్లు ల్యాండ్ డిపార్చర్ అవుతుంటాయండి. టూ మచ్ కదా. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అండి ప్రపంచంలోనూ. 2023 సంవత్సరం ఏవియేషన్ రిపోర్ట్ ప్రకారంగా ఇస్తాంబుల్ ఇన్ టర్కీ మోస్ట్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అండి యూరోప్లోను. రెండో స్థానం మాత్రం ఆమ్స్టర్డాము, లండన్ వచ్చిందనమాట. చాలా మంచి షాపింగ్ చేయడానికి మాత్రం భలే ఉందండి. ఎంత తిన్నా సరే అదంతా అరిగే వారికి మనం తిరగొచ్చు అనమాట. అంత బాగుంది. అదిగోండి మా హోటల్ క్రౌన్ ప్లాజా, హార్ట్ ఆఫ్ ద సిటీలోను అనమాట. ఇస్తాంబుల్ ఓల్డ్ సిటీలోను. కొంచెం ఎర్లీగా వచ్చాం మేము, అందుకే మాకు చెక్ ఇన్ ఇవ్వలేదు. అయితే మేము లాబీలో కూర్చొని కాఫీ షాప్లో కాఫీ, మళ్ళీ కేక్స్ అవన్నీ తీసుకొని సరదాగా అక్కడ మంచింగ్ చేసుకుంటూ స్టెల్లా, నేను, రీనా గడిపిస్తాము. తర్వాత లోపలికి వెళ్ళామండి. చూడండి చక్కగా చిన్న చిన్న మేడల్లాగా. అయితే నేను, రీనా, స్టెల్లా టర్కీ దేశం వెళ్ళామండి. టర్కీలో ఒకే ఒక ఊరు వెళ్ళాము. దాని పేరు ఇస్తాంబుల్. ఇస్తాంబుల్ ఊరు టర్కీ దేశంలో అతి పెద్దది. అంటే ఇండియాలో బాంబే కమర్షియల్ సిటీ లాగా టర్కీకి ఇస్తాంబుల్ కమర్షియల్ సిటీ లార్జెస్ట్ సిటీ అనమాట టర్కీలోను. అయితే ఆ ఊరు గురించి 7 పాయింట్స్ ఉన్నాయండి, మీకు చెప్పాలి ఒక్కొక్కటిని. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇస్తాంబుల్ నగరము 2 ఖండాలలో ఉంది. అంటే సగం ఊరు ఆసియా ఖండంలో ఉంది, ఇంకో సగం ఊరు ఐరోపా ఖండంలో ఉంది. అంటే ఈ 2 ఖండాలు కలిసిన ప్లేస్ దగ్గరే ఈ ఊరు ఏర్పడ్డదండి ఇస్తాంబుల్. సో అది చాలా చాలా ప్రత్యేకత అనమాట. మేము బోటు మీద వెళ్ళినప్పుడు అటు సైడ్ వెళ్ళాము, ఇటు సైడ్ వెళ్ళాము. చాలా చూడముచ్చటగా ఉంది. ఆ ఫీలింగే వేరే అనమాట. రెండోది, ఇస్తాంబుల్ నగరంలో 1,60,00,000 మంది అండి జనాభా. అంటే ఇంకా మన ఇండియన్ స్టైల్ అనమాట. ఇస్తాంబుల్ నగరం అండి ఒకప్పుడు 3 సామ్రాజ్యాలకి క్యాపిటల్ సిటీ అనమాట. అంటే పాత కాలంలోనూ 3 సామ్రాజ్యాలు అనమాట. లైక్ ఇండియాలో చూడండి, లైక్ శాతవాహన సామ్రాజ్యము, మౌర్య సామ్రాజ్యము, అలాగా ఒక 3 సామ్రాజ్యాలు ఆ ఏరియాలోనూ ఉన్నాయి. వాటికి క్యాపిటల్ సిటీ ఒకప్పుడు. సో చదువుకుంటున్న పిల్లలకి ఈ పాయింట్స్ చాలా ఉపయోగపడతాయండి. నాలుగోది, ఇస్తాంబుల్ 7 కొండలు ఉన్న ఊరు అనమాట. మనం తెలుగులో చెప్తాం కదా, 7 కొండల వార వెంకటరమణ గోవింద గోవింద అన్నట్టు. సో వాళ్ళ గోవింద ఇదండి. 7 కొండలు ఉన్నాయి ఆ ఊరిలోను. సో సిటీ ఆఫ్ 7 హిల్స్ అని ఇంగ్లీష్లో చెప్తారు. ఐదోది, ఇస్తాంబుల్ నగరంలో
ప్రపంచంలో సెకండ్ ఓల్డెస్ట్ సబ్వే సిస్టమ్, అంటే అండర్ గ్రౌండ్ ట్రైన్ ఉంటుంది కదా, మెట్రో అంటారు మనం ఇండియాలోను. అది ప్రపంచంలో ఫస్ట్ టైము బ్రిటిష్ వాళ్ళు చేశారండి లండన్లో. సో దాని తర్వాత 1875లో వీళ్ళు చేశారు టర్కీలో ఇస్తాంబుల్. ఓల్డెస్ట్ మెట్రో. నేను రీనా స్టెల్లా అందులో ప్రయాణం చేసాము. చెత్తలాగా ఉంటుంది, చండాలంగా ఉంటుంది, పెద్ద గ్రేట్ ఏం కాదండి అది, కానీ ఉంది. సో సెకండ్ ఓల్డెస్ట్ సబ్వే సిస్టమ్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఆరోది ప్రపంచంలో ఓల్డెస్ట్ మార్కెట్ అక్కడ ఉన్నదని చెప్తున్నారండి వాళ్ళు. అంటే గూగుల్ సెర్చ్లో కూడా చెప్తున్నారు. 61 స్ట్రీట్స్లోను, అంటే 61 వీధుల్లోనూ విస్తరణ, అంటే అంత ఏరియాలోనూ ఇది ఉందన్నమాట. మళ్ళీ కంప్లీట్లీ క్లోజ్డ్ మార్కెట్ కూడా, 4000 షాప్స్ ఉన్నాయి. వెళ్ళామండి మేము, గ్రాండ్ బజార్ అంటారు దాన్ని. సో కానీ అక్కడ మనుషులు అందరూ చూడడానికి దొంగల్లాగా అనిపించారు నాకు. సో నేను ఇంగ్లీష్లో ఏం ట్రాన్స్లేట్ చేయను, ఎవరైనా ట్రాన్స్లేట్ చెప్పినా అది కరెక్టే కదా. మరి తిరిగాను, సగం మంది దొంగల్లాగా ఉన్నారు, సగం మంది మాత్రం చాలా మంచిగా మార్కెటింగ్గా ఉన్నాయి. వస్తువులు కూడా చాలా చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట. లోకల్ పర్సన్తో వెళ్ళడము బెటర్ అని నాకు అనిపించింది. అండ్ లాస్ట్ది నేను ఆల్రెడీ చెప్పేశాను కదా, లార్జెస్ట్ సిటీ అని. సో అది ముందే చెప్పాను. సో ఇలాగా 7 పాయింట్స్ అండి టర్కీ గురించి. ఓకేనా? 사랑을 하고 사랑을 받았었던 추억들이 피어오르네. 그림자 없이 날 비추는 태양, 그 아래 우산 없이 그냥 흠뻑도 잡고 있어. Rain. Yeah. 하염없이 비가 내려 두 뺨 위로 이렇게 맑은데 차라리 빗물이라고 둘러대면 마음 편할 텐데. 그래 나도 언젠간 너처럼 다 잊을 게 전부터 우린 없었던 일. 환하게 웃을게 이 비가 그치면 남김없이 쏟아내린. అదిగోండి సబ్మెరీన్ కనిపిస్తుంది కదా. టర్కీ దేశానికి కూడా చాలా సబ్మెరీన్స్ ఉన్నాయండి. వాళ్ళకు కూడా అంటే యుద్ధం చేయడానికి చాలా చాలా ఉన్నాయి. సో అదే నదీ తీరాన్ని పార్క్ చేసి ఉంది. అవతల సైడు ఊరు, ఇవతల సైడు ఈ నది. సో ఇదేనండి, ఇదే లేకో నది అంటారు. సగము ఐరోపా ఖండంలోను, సగము ఆసియా ఖండంలోను. సో ఇది మధ్యలో ఉందన్నమాట. ఒకే ఊరిలో 2 డివిజన్స్ ఆఫ్ కాంటినెంట్స్ ఈ నది ద్వారా. సో ఇది ఒకటి చాలా వింతండి ఇక్కడ. సో నేను రీనా స్టెల్లా సరదాగా తిరిగేసాము. బోటు ప్రయాణం ఎక్కడైనా చాలా బాగానే ఉంటుందండి, మంచి ప్రశాంతత ఇస్తుంది. వీళ్ళు కూడా చాలా చక్కగా ప్లానింగ్ చేసుకున్నారు. ఎంత పాత ఊరైనా సరే అప్పటి నుండే వీళ్ళ ప్లానింగ్ కూడా బాగుందండి. సో గ్రేట్ డెవలప్మెంట్ అనమాట. 남김없이 쏟아내리면 잊을 수 있을까, 지울 수 있을까, 잊을 수 있을까, 지울 수 있을까, 잊을 수 있을까, 지울 수 있을까, 잊을 수 있을까, 지울 수 있을까. 네 날씨 애기해보는 맑음, 햇살 밝은 오후. 하염없이 비가 내려 두 뺨 위로 이렇게 맑은데 차라리 빗물이라고 둘러대면 마음 편할 텐데. 그래 나도 언젠간 너처럼 다 잊을 게 전부터 우린 없었던 일. 하염없이 비가 내려 두 뺨 위로. ఇప్పుడు ఈ నది చూస్తున్నారు కదా, నేను ఇంతకుముందు నాకు ఆ పేరు తెలియలేదు. గూగుల్ సెర్చ్ చేస్తే బాస్ఫోరస్ స్ట్రైట్ అంటారంట దీన్ని. న్యాచురల్ వాటర్ వే దట్ కనెక్ట్స్ బ్లాక్ సీ టు ద సీ ఆఫ్ మర్మారా.
సో అయితే సముద్రాన్ని కనెక్ట్ చేస్తుందంట. ఇది న్యాచురల్గా అది వచ్చే ఉందనేసి చెప్తుందన్నమాట హిస్టరీ. 오늘의 날씨 일기예보는 맑음 햇살 밝은 오후 무작정 어딘가 향하는 발걸음 너와 자주 అదిగో చూడండి, ఆ క్రేన్ మీద మా ఆవిడ పేరు రాసుంది, రీనా. ఎగ్జాక్ట్ స్పెల్లింగ్ అండి, RENA. టర్కీ వాళ్ళు ఆ క్రేన్ కంపెనీ పేరు పెట్టుకున్నారనుకుంటా మా ఆవిడ పేరు. ఈవిడ వాళ్ళకి ఇప్పుడు తెలుసో ఏంటో. 어떤 거리 어쩌면 너무 익숙해져 버린 습관과 같은 매일 너랑 기억에 갇혀 살아 하염없이 비가 내려 두 뼘 위로 이렇게 맑은데 차라리 빗물이라고 불러대면 마음 편할 텐데 그래 나도 언젠간 너처럼 다 잊을 게 전부터 우린 없었던 일 하염없이 비가 내려 두 뼘 ఇది ఇంకొకటి విండో నుంచి అది స్ట్రీట్స్ అది ఇలాగా ఉన్నది. ఇట్ గాట్ కట్ ఆఫ్ సో ఐ హ్యాడ్ టు టేక్ ఇట్ అగైన్. లెట్స్ సీ, బట్ ఐ విల్ డూ దిస్ వన్, హోప్ఫుల్లీ వన్ లిటిల్ బిగ్ సెగ్మెంట్. ఇది మన విండో దగ్గర అలాగా ఉన్నది, అది చూసాను లిటిల్ బిట్. ఓకే, దిస్ ఇస్ ఫ్రమ్ the main window. Hey, look, suitcases. How much there? I don't know, but they're there. Sorry. Go. This is just like India. A little clean, but parts of India is clean too, so I can't say much. Sam went on a walking tour, so I'm giving you a little bit this tour. 우연히 다 다른 너와 내 favorite cafe 커피 향에 사랑을 하고 사랑을 받았었던 추억들이 피어오르네 그림자 없이 날 비추는 태양 그 아래 우산 없이 그냥 흠뻑도 잡고 있어 ఇదిగోండి, మేము బ్లూ మాస్క్ వెళ్ళాం కదా చూడడానికి. వెళ్ళినప్పుడు అక్కడ ఐస్ క్రీమ్ షాప్ ఒకటి ఉంది. ఆ ఐస్ క్రీమ్ షాప్ వాడు మాత్రం తెగ ఏడిపించాడండి స్టెల్లాని. ఇవ్వడానికి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసుకొని, ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసుకొని చాలా చాలా బాగుందండి. నేను ఇంకా చక్కగా వీడియో తీయవలసింది, అంటే అనుకోలేదు కదా అంత బాగుంటుంది అనేసి. ఇదిగో చాలా హ్యాపీ అండి. స్టెల్లా మొత్తానికి పెద్ద ఐస్ క్రీమ్ తిన్నది అక్కడ బ్లూ మాస్క్ దగ్గర. 일기예보는 맑은 햇살 밝은 오후 하염없이 비가 내려 두 뼘 위로 이렇게 맑은데 차라리 빗물이라고 불러대면 마음 편할 텐데 그래 나도 언젠간 너처럼 다 잊을 게 전부터 우린 없었던 This is my family traveling in Istanbul, Turkey. We spent 2 full days, and in 2 days we have achieved more than 20 days worth of happiness.
staying together as a family and doing many things together. Enjoyed very much. Right now we are traveling back to the airport, and here is my queen and the princess of Vanamu driving in a Mercedes Benz. Very nice transportation. So taking little glimpses of the city while we are going around. Darling, Andy. Thank you for this wonderful trip. Enjoyed it. Nice planning. Nice process. What do you say? Baby. Thank you for taking me, and it was a very memorable experience, and I had lots of fun. Nice, There you go. Amma. Yes, we did. Memorable కాదు, memorable. Okay. That's my baby. I'm too nervous. What is there to be nervous, Amma? You are with Mama, Dada. You can talk freely. When you said memorous, I understood as memorable. So పర్వాలేదు. తగ్గేదేలే. ఏంటి చెప్పు చెప్పమ్మా. తగ్గేదేలే. ఇంకేండాలి. Okay, లేదు. Enjoyed. So, which number, Amma? Turkey now for you? 23. 23. Nice, baby. And how old are you now? 11 years. Bobo, when I was 11 years, I did not go to even 23 cities in India. And you already been to 23 countries. I know. When I was 11, only 2 countries. India and US. That's it. We were poor people, Amma. You were very privileged. We are not that poor. You are not that poor, but your mom and dad are able to take care of you nicely, like a princess. And you are Princess Stella Vanamu. Cool, Amma, baby. Inka, cheppu. What is the best part on this entire trip? Entire? Yeah. Spending time with everybody and swimming Where? in Singapore and Malaysia. Wow. Nice. What about India? We stayed 2 days there, kada? Playing with my friends and visiting my friends. Who are those friends? Shruti Akka and Shajana Akka and Sanskriti. Nice, baby. Yeah. Singapore lo best memory enti Singapore lo? Going to the zoo Okay. and going swimming. Going swimming. Yeah, nice, Amma, baby. And Malaysia lo, the best for me is I saw you do swimming on your own back float. You learned it. 미리에 보는 말 Nice, Amma, baby. 햇살 밝은 And Turkey lo best enti? 오후 무작정 어딘가 향하는 발걸음 Food. 너와 Oh, you hardly ate anything, Amma. Dada and Mama are the one who enjoyed the food while you are watching. Any best food right now? 너랑 기억에 갇혀 살아 Our favorite is 하염없이 비가 내려 두 뼘 위로 이렇게 맑은데 차라리 빗물이라고 불러대면 마음 편할 텐데 그래 나도 언젠간 너처럼 다 잊을 게 처음부터 우린 없었던 일 하염없이 비가 내려 두 뼘 위로 누구도 다른 너와 내 favorite cafe 커피 향에 사랑을 하고 사랑을 받았었던 추억들이 피어오르네 그림자 없이 날 비추는 태양 그 아래 우산 없이 그냥 흠뻑 도잡고 있어 Rain Yeah 하염없이 비가 내려 두 뼘 위로 이렇게 맑은데 All right, my darling, Yes, the darling. boss. Tell us about how did you as a boss enjoy? I want to thank God for the opportunity of the time and life in this world. And this trip is one of the most memorable trip, not because of me, it's because of our children, our uplifted child sponsored children. This entire trip
is mainly because of Uplifted Child. Turkey was a personal trip, but me, Reena and Stella, we sponsored this entire trip for some of the children who got 100% GPA in high school, and we gave a word that we will take them to Singapore and Malaysia. Because of COVID, we have to postpone for 2 years, and finally the first chance we received, we converted that into a beautiful trip. So Laxman and Haris, both of them are the award recipients who came to Singapore and Malaysia for the first time in their life. Actually, their first flight in India, along with some of our staff members who are very hardworking and dedicated. So felt very happy and satisfied to see them fulfill their dreams, and I feel personally very satisfied because I was able to see special happiness in each and every face of the 7 people we took them on the trip. And we also grew up with relationship, with love, spending time together. So they're our family, and we wish them all the best as they become somebody great in life. So thank you, Reena, for supporting me in everything. You never ever questioned me on anything. And Stella was a little naughty, but parvaledu. She's getting to understand Dada very well, and she's trying to be a future CEO of Uplifted Child. Don't know how much she will fulfill, but certainly she is very, very passionate about doing things in a very special way, just like Dada. But still naughty. థ్యాంక్ యూ. క్విజ్ టైం. సో లాస్ట్ వీడియోలో మీకు ప్రశ్న అడిగాను కదా, ఇస్తాంబుల్ నగరంలో ఎన్ని మాస్కులు ఉన్నాయి, అంటే ఎన్ని మసీదులు ఉన్నాయి? 100% అందరూ కరెక్ట్గా చెప్పారండి, వెతికేశారు కదా. సో 3000 మాస్కులు అండి. సో ఎక్కడ చూసినా, రైట్ సైడ్ చూసినా, లెఫ్ట్ సైడ్ చూసినా, పైకని అనలేను, ఎటు చూసినా సరే మాస్కులు ఉంటాయండి. మేము అక్కడ సిటీ సెంటర్లో హాలిడే ఇన్ 5-స్టార్ హోటల్లో మేము ఉన్నాము. ఆ పక్కన కూడా అదే ఉంది. సో పొద్దున్న ప్రార్థనలు అనమాట, ఎప్పుడు చూసినా ప్రార్థనలో ముంచేస్తారు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ మనము ఐస్లాండ్లో వీడియో చేస్తున్నాము. సో అయితే ఐస్లాండ్ రాజధాని నగరం ఏంటి? చాలా కష్టం అండి, నోరు తిరగదు నాకు ఇప్పుడు కూడా. అది మీరు ఎతికి పెట్టండి, మీకు కూడా జనరల్ నాలెడ్జ్కి బాగుంటుంది. క్యాపిటల్ సిటీ ఆఫ్ ఐస్లాండ్ ఏంటి మీరు చెప్పాలి. దట్స్ ఆల్ అండి. మీ శామ్ వనము. మీట్ యువర్. బాయ్.